ఏ సురేఖ ఆగు. ఫుల్ బాటిల్ తాగిచ్చా కూడా ఇంకా మొత్తెక్కలేదు చూడు దీనికి. పద పద పద. రే, అక్కడ ఏం జరుగుతుంది? బస్తాలో ఏముంది? ఏం లేదు మేడం, మీరు వెళ్ళండి. ఏంట్రా చూస్తున్నావు? లేపో. ఏ ఆగండి ఆగండి, ఆగండి. ఓపెన్ చేసి చూపించు. చెప్పాను కదా మేడం, ఏం లేదండి, మీరు పోండి. ఓపెన్ చేయమంటున్నానా? ఓపెన్ చేయి మేడం. అరే చెప్పాను కదా ఏం లేదని. అర్థం కదా నీకు చెప్తుంటే. పద బండిది. వెళ్ళు, ఫాలో చేయి. అరే ఇంత రాత్రిపూట ఇలా నిన్ను వదిలి వెళ్ళడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నిజంగానే పిచ్చా నీకు? సురేఖ, హే సురేఖ, నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నావు? పిచ్చా నీకు? చూడు ఎంత రక్తం వస్తుందో. వాళ్ళని తర్వాత చూసుకుందాం, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. నీ బండి ఇక్కడే పెట్టే. సురేఖ నా మాట విను. సురేఖ, ఏయ్ నానా, ఇంత రాత్రి పూట బయటెందుకు కూర్చున్నారు? నీకేం జరిగిందమ్మా? ఏం లేదు నాన్న, ఇంట్లో అందరూ బాగున్నారా? మీ అమ్మ మళ్ళీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందమ్మా. మళ్ళీనా? అయ్యో అయ్యో, నా కొడుకు. అమ్మ ఏం లేదమ్మా, ఊరుకో అమ్మా. అమ్మా ఊరుకో, అమ్మా వద్దమ్మా, ఏం లేదు. నువ్వు నా కొడుకుని తీసుకొస్తావా? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు నా కొడుకుని తీసుకురావాలి. తీసుకొస్తావు కదూ? నా కొడుకు నేను తీసుకొస్తాను, నువ్వు ఊరుకో. ఏం చెయ్యాలి? నా కొడుకుని తీసుకురా. ఊరుకో అమ్మా, నువ్వు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నా కొడుకు తప్పిపోయినప్పటి నుంచి ఇలాగే నెలలో ఒక్కసారి 2 సార్లు సురేఖ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు, సంవత్సరం దాకా దాటిపోయింది. మా అబ్బాయి అతుల్ జాడే లేకుండా పోయింది. ధైర్యంగా ఉండండి. మీ అత్తుల్ని వెతికే పనిలో సురేఖ పక్కనున్న ఊర్లలో మొత్తం అంతా ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశారో వాళ్ళందరి రిపోర్ట్స్ ఫైల్ చేసింది. ఆ ఫైల్ని నేనే ఎస్పీ ఆఫీస్లో ఇచ్చొచ్చాను. ఇంకా ఏంటి, సురేఖ కానిస్టేబుల్ కదా, తన ఫైల్ ఎవరు చదువుతారు? ఆఫీస్లో ఓ మూలన దుమ్ము పడుతూ ఉంటుంది. ఏమైందమ్మా? అమ్మ పడుకుంది, మీరు లేవండి, వెళ్ళి పడుకోండి. పదండి. నానా లేవండి, చాలా లేట్ అయింది. సావే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటా. ఎందుకు? ఎందుకంటే నాకు ఖచ్చితంగా నమ్మకం బస్తాలో బాబు ఉన్నాడు. ఇప్పటి వరకు 15 మంది పిల్లలు మాయమయ్యారు కదా, ఇది 18. ఇంకా కంప్లైంట్ చేయాలి కదా. మరి 17 కంప్లైంట్ చేసావు కదా, ఏమైనా జరిగిందా? ఏదైనా ఎంక్వైరీ జరిగిందా? నీ ఫైల్ చదివాడా ఎస్పీ? ఇప్పుడు చదువుతారు, ఎందుకంటే ఈ ఫైల్ని డైరెక్ట్గా హోమ్ మినిస్టర్కి పంపిస్తాను. చక్కెర 4 చెంచాల చక్కెర ఏం బుర్ర పనిచేయనివ్వదు. చక్కెరే పెరుగుతుంది. తీసుకోండి. ఖాన్ ఫోన్ చేశారు, అర్జెంట్ అంట. ఖాన్ నీ ఫోన్కెందుకు కాల్ చేశాడు? ఆ ఖాన్, గౌరీ ఫోన్కి ఎందుకు చేసావు నువ్వు? సార్ కాస్త అర్జెంట్, మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉండింది అందుకనే. అలా ఏం లేదు, ఫోన్ ఛార్జ్లో ఉంది. అది అరే నా మొబైల్ ఛార్జర్ ఎక్కడుంది? హర్ష, అనన్య, ఛార్జర్ ఎవరు తీశారు? నేనే తీసుకున్నా. అరే నా మొబైల్ ఛార్జింగ్ లో పెట్టుకుంటే మీకు అంత అర్జెంట్ ఏమొచ్చింది? కొంచెమైనా నాకు రెస్పెక్ట్ ఇవ్వండి. అరే నిన్ను కాదయ్యా, ఇంట్లో వాళ్ళని. సార్, డీసీపీ సార్ మీ ఇంటి కింద కార్లో వెయిట్ చేస్తున్నారు. ఏమన్నారు? ఆహా, ఓరి భగవంతుడా. జై హింద్ సార్. కిల్కర్, రండి కూర్చోండి. సార్ ఇంటికొచ్చి టీ తాగండి. పర్లేదు, ఇంకోసారి వస్తాను. ఈ ఫైల్ తీసుకోండి. సార్. దీన్ని హోమ్ మినిస్టర్ ఇచ్చారు. సార్. గోందియా ఇంకా పక్క స్థలాల్లో 1.5 సంవత్సరం నుండి చాలా మంది పిల్లలు మిస్ అయ్యారు. సార్. 2 రోజుల క్రితం ఒక పిల్లాడిని కిడ్నాప్ చేశారు. సార్ నేను అక్కడికి వెళ్ళాలా? లేదు, వాళ్ళ పిల్లల్ని బాంబేకి తీసుకొచ్చారని అనుమానిస్తున్నాం.
సార్. ఖేల్కర్ ఈ ఫైల్ని అక్కడున్న కానిస్టేబుల్ తయారు చేశారు. సార్. తనకి ఈ కేసు గురించి చాలా తెలుసు. అందుకే అతన్ని టెంపరీగా నీ టీంలో పోస్ట్ చేస్తున్నారు. సార్. ఇవాళ నుంచి తను మీ టీంలో జాయిన్ అవుతాడు. సార్ మీరేం టెన్షన్ పడకండి, ఈ పని మేం చేస్తాం. చాలా మంచిది. జై హింద్ సార్. అరే ఇక్కడ చూడండి రా ఏమవుతుందో. చూద్దాం భలే ఉంది కదా. ఏం జరుగుతోంది? మార్నింగ్ సార్. ఏం లేదు సరే, సార్, సరే. కపిల్ శర్మ షో చూస్తూ ఉన్నాము, టెన్షన్ తగ్గించడానికి. ఇదిగో తీసుకోండి అంటే టెన్షన్. హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన ఫైల్. గోందియా చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లలు కనబడడం లేదు. వాళ్ళని బాంబే తీసుకొచ్చారని అనుమానం ఉంది. పిల్లలు కనబట్టలేదంటే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? నానా శివాజీ అన్ని మంచి అయ్యేలాగా చూడు. సీనియర్ కేల్కర్ సార్ ఎక్కడ దొరుకుతారు? అవును, పైకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. పైకెళ్ళి లెఫ్టా? అవును. థ్యాంక్ యూ సార్, దీని ప్రకారం అయితే 18 మంది పిల్లలు కనబట్టలేదు. ఇది ఫైల్ ప్రకారం మాత్రమే, ఇంకా కొంతమంది ఉండొచ్చు. కానీ వాళ్ళని ముంబై తెచ్చారని సాక్ష్యం ఏముంది సార్? ఈ కేసుని గోందియా కానిస్టేబుల్ ఫైల్ చేశారు. ఇప్పుడు తనని ఇక్కడ అపాయింట్ చేస్తున్నారు టెంపరీగా, మన హెల్ప్ కోసం. కానిస్టేబులా? మోస్ట్లీ మీకోసం కాంపిటీషన్కి వచ్చారనుకుంటా. సార్, మన డిపార్ట్మెంట్లో నేను హెడ్ కానిస్టేబుల్ కదా. అది ఎవరైనా సరే సార్, నేనే ఆర్డర్ తీసుకుంటా. మీరు తనకి చెప్పేయండి. నిజంగానా? సార్ పక్కా, నాకేం పర్వాలేదు. మీరు తప్పకుండా చెప్పండి. మీ వెనకే ఉంది, చెప్పండి. ఇలా రామ్మా. సార్, నేను సురేఖ మాధవి, గోందియా డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. ఇక్కడ నేను ఈ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ని. ఈ పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయారా, కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేస్తున్నారు సార్. ప్రూఫ్ ఏంటి? సార్, ఒక పిల్లోడు మిస్ అయిన టైంలో నేను కాపాడడానికి వెళ్ళాను. తిను మాకు హెల్ప్ చేస్తుంది. నీకెలా తెలిసింది ఈ పిల్లల్ని ముంబై తీసుకొచ్చారని? సార్, ఫైల్ ఇస్తారా? నా పేరు ఖాన్, తను ఏపీఐ హర్ష, ఇతను పిఎస్ఐ సంగ్రామ్. హరీష్, వీడు పోలీసుడు కాదు, వీడు మా సైబర్ అబ్బాయి. ఇంకా అతను గణేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్. అర్థమైందనుకుంటా. సార్, మీ టీంలో కొందరి పేరుని విన్నాను. మీతో కలిసి పనిచేయడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నేను అడిగిన దానికి ఇంకా నువ్వు జవాబు ఇవ్వలేదు. సార్, అందులోంచి ఒక అమ్మాయి రిటర్న్ వచ్చింది. నేను తనతో మాట్లాడాను. ఇక్కడ చూడమ్మా, నాకు ఒక మాట చెప్పు. వాళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? ముంబై. నేను ముంబై చూడలేదు, కానీ వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి అర్థమైంది. అయితే నీ చేత పని చేయించారా? నన్ను ఒక ఆవిడికి అమ్మేశారు. తను వాళ్ళ ఇళ్లలో పని చేపించేది. ఒక్క రోజుకి 8 గంటలు పని చేయాల్సి వచ్చేది. అక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావా? లేదు, వేరే పిల్లలు కూడా ఉన్నారు. మన ఊరలా? నాకు తెలీదు. ఇక్కడ చూడు, దీన్ని సరిగా గమనించు. వీడు అక్కడ ఉన్నాడా? లేదు. మీతో ఏం పని చేపించేవారు? అమ్మాయిలతో ఇంట్లో పని చేయించేవారు, ఇక అబ్బాయిలతో పౌడర్ అమ్మించేవారు. పౌడరా? అంటే డ్రగ్స్? సార్, ఈ పిల్లల్ని డ్రగ్ పెడ్లర్గా యూజ్ చేశారనుకుంటా. బ్యాగ్ ఇవ్వు. రండి రండి. ఇదిగో. నీకేం కావాలి? 3 కిలోలు. పోలీస్ ఇక్కడే ఉన్నారు, జాగ్రత్త. పోలీసులా? ఒరేయ్, ఇక్కడి నుంచి వెళ్ళు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. రేయ్, ఎందుకురా పరిగెత్తుకొస్తున్నావు? ఏమైంది? అక్కడ ఒకతను నన్నే చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడా?
అందుకే పరిగెత్తుకుంటూ వచ్చావా? సరే లేవు. ఇలా చూడరా, మన క్రైమ్ వెబ్లో ఇందులో ఉన్న ఫొటోస్ అని అప్లోడ్ చేయి. ఈ పిల్లలు దొరికినట్టు కానీ అరెస్ట్ చేసినట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉందేమో చూడు. ఖాన్, ఇలాంటి పిల్లల కేసు ఏదైనా వచ్చిందేమోనని తెలిసిన వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. సార్. ఇక సంగ్రామ్ సార్, నీ సర్కిల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ అందరికీ ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని సర్క్యులేట్ చేయి. సార్. నువ్వు ఇక్కడే ఉండమ్మా. నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళని అడుగు. నువ్వు కూల్గా ఉండు. నేను డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఓకే సార్. యా. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. దీన్ని ఫైల్ చేయడానికి కారణం ఏంటి? సార్, వీడు నా తమ్ముడు అతున్. వాడు మిస్ అయ్యి చాలా నెలలైంది. వీడి ఫోటో కూడా ఫైల్లో ఉంది. సార్, వీడిని నేను తీసుకొస్తానని మా అమ్మకి మాట ఇచ్చాను సార్. ఏయ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి, కల్లోకి వస్తున్నాడా? నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. అసలు నీ బాధ ఏంటో చెప్పు. నిన్న మీ అక్క గుర్తుకొచ్చింది, ఈ రోజు మీ నాన్న గుర్తుకొచ్చాడు. రేపు మీ అమ్మని తలుచుకుని ఏడుస్తావా? నీకు మీ ఊరు గుర్తుందా? నాకైతే అసలు ఊరే గుర్తులేదు. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయేవాడువా? అదంత ఈజీ అనుకున్నావా? ఆ సురేష్ మనల్ని చూస్తూనే ఉంటాడు. నేను ఈ ఏరియా వదిలి వెళ్తేనే వాడిని వెంట పడుతూ ఉంటాడు. అయితే కళ్ళు ఎలా వెళ్ళాడు? కళ్ళు వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు? అది వాడు మనతో లేరంటే వెళ్ళిపోయాడనే అర్థం. నాకు మా ఊరు గుర్తొచ్చింది. అయితే నేను వెళ్ళొచ్చు కదా? ఇటు చూడు, మా ముందేదో చెప్పావు. కాలా ఇంకా సురేష్ ముందు నీకన్నీ గుర్తున్నాయని చెప్పొద్దు. ఒకవేళ నీకు గుర్తున్నా కానీ వాళ్ళతో నాకేం గుర్తులేదని చెప్పు. అర్థమైందా? రే, నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తున్నావురా? అయిపోయింది. నువ్వు ఇలారా, నీ చేతి మీద మంచి డ్రాయింగ్ వేస్తాను. తీసుకొని తినండ్రా. ఇదిగోరా నీకు మందులు. నీ వల్ల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. తీసుకోండి, త్వరగా తిని పూర్తి చేయండి. త్వరగా తినాలి. కూర్చోరా. నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలంటరా? అసలు మీరు దీన్ని ఎలా తింటున్నారు? నువ్వు కూడా సైలెంట్గా తినేసే. సురేష్కి తెలిసిందనుకో, కొట్టి కొట్టి తినిపిస్తాడు. ఇదిగో. అలా అయితే వాళ్ళు కళ్ళుని ఏం చేశారు? కళ్ళుని ఊరికే పంపించారో ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి. అన్నయ్య, నీతో ఇంపార్టెంట్గా మాట్లాడాలి. చెప్పు. అది నా కాలేజ్ దగ్గర కొందరు డ్రగ్స్ అమ్ముతున్నారు. నువ్వు తీసుకున్నావా? నీకు అలా అనిపించిందా? నిజంగా ఏమన్నయ్యా నువ్వు? కానీ దానివల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నయ్య, మీరేమైనా చెయ్యండి. మన ఏరియాలో నా బ్యాచ్మేట్ ఒకడిని అడుగుతాను, వాడితో మాట్లాడతాను. నిజంగా? నువ్వేం టెన్షన్ పడకు. 2 రోజుల్లో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఖాన్, ఒక నిమిషం. అనన్య, అన్నయ్య, ఈ విషయాన్ని నువ్వు నాతో చెప్పి ఓ మంచి పని చేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ నైట్. చెప్పు ఖాన్.
సార్ 4 రోజుల ముందు నాగాబందీలో ఒక టెంపో పట్టుకున్నారు. అందులో ఒక అబ్బాయి దొరికాడు, గోందియాలో సార్. అవునా? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? కస్టడీలోనే ఉన్నాడు సార్. అది కాదు సార్, ఆ టెంపోని పట్టుకున్న పిఐని ఆ పిల్లోడితో పాటు రేపు స్టేషన్కి రమ్మన్నా సార్. సరే, రేపు కలుద్దాం. సరే సార్. సార్, ఈయనే సార్ నేను చెప్పిన పిఐ. జయంత్ సార్. జై హింద్. పిల్లోడు ఎలా దొరికాడు? సార్ ఆ రోజు బంద్ ఉండే. సైడ్కి వెళ్ళు. ఆగో, బండ్లో ఏముంది? అన్నీ ఉన్నాయి సార్. కిందకి దిగు. సార్ అది ఇప్పుడు చాలా లేట్ అయింది సార్. సార్ ఇది ఉంచండి సార్. లేట్ అవ్వకూడదని 500 ఇస్తున్నావు. దిగు, కిందకి దిగు. సార్ నేను వెళ్ళాలి సార్. వెళ్ళాలి సార్. పదా. తాళంది. ఏమైంది? సార్ తాళం బండిలో ఉంది సార్. సరే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఇంతసేపు ఏం చేస్తున్నాడు? బండిలోంచి కీ తీసుకురావడానికి ఎంతసేపు రా? ఎస్ సార్. దీని డ్రైవర్ రెడీ? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్. మీరేం చేస్తున్నారు? రాయి తీసుకురా, త్వరగా వెళ్ళావు. సార్ అన్ని ఖాళీ బాక్స్లే సార్. ఖాళీ బాక్సెస్ ఉంటే ఇలాగే వదిలి వెళ్తాడా? వెళ్ళి చెక్ చేయండి. సార్ ఇక్కడ పిల్లోడు ఉన్నాడు సార్. వీడు ఫోటో మీ ఫైల్లో ఉందా? లేదు సార్. హాయ్, మేమంతా పోలీసులం. యూనిఫామ్లో లేకపోయినా మేం పోలీసులమే. నీ పేరేంటి? హరి. సరే హరి, నాకొకటి చెప్పు, మీ ఊరు పేరేంటి? గోందియా. ఎక్కడుంటావు? గోందియాలో. నీ గ్రామం పేరేంటి? గోందియా. సార్, గోందియా ఒక జిల్లా, ఊరు కాదు. స్కూల్కి వెళుతున్నావా? లేదు. నాకు ఒకటి చెప్పు, వీళ్ళు నిన్ను ఎలా తీసుకువెళ్లారు? మా ఇంట్లో శౌచాలయం లేదు కదా, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నేను రోజు బయటికి వెళ్ళినప్పుడు. నువ్వు రోజు బయటకు వెళ్తావా? అంటే వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేశారనమాట. రెడీగా ఉండి ఉంటారు. ఇంకా వాళ్ళు సంచిలో వేసుకుని కొంచెం దూరం వరకు తీసుకువెళ్ళారు. అక్కడ ఆపారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. రేయ్, ఆ అమ్మాయి సంచిలో ఏముందని అడిగింది. ఇంకా అక్కడ కొట్టుకునే శబ్దం వినిపించింది. చెప్పాను కదా ఏం లేదని చెప్పి. ఆ అమ్మాయిని వీళ్ళు బాగా కొట్టారనుకుంటా. తర్వాత విజిల్ వినిపించిందా? ఇంకా డిక్కీ బంద్ అయింది కదా. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఆ అమ్మాయి నువ్వేనా? అవును సార్. నేను ఆ రోజు కాపాడలేకపోయిన అబ్బాయి వీడే. వాళ్ళ మొహాలు నీకు గుర్తున్నాయా? లేదు. ఇలా చూడు, నేను ఈరోజు ఏ కంప్లైంట్ వినకూడదు. టోనీ, తిన్నే నీతో తీసుకెళ్ళావు. 5 ఇళ్ళు పూర్తయ్యాక నీతోనే తీసుకురా. పద, రమ్మంటున్నానా? ఎక్కడి నుంచి తెచ్చారు వీణ్ణి? 412 రేస్. ఎంత చెప్పాడు? 1,00,000. ఈ అముదాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు? తాగొచ్చావా? నా మాట విను. 50,000 వస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళు. కానీ అమితా గారు అబ్బాయిని చూడండి, మస్తున్నాడు. ముందే చెప్పానుగా రేట్ ఫిక్స్ అని. వెళ్ళు. సరే అలాగే. ఏ అబ్బాయి, ఏం చేస్తున్నావురా? ఐటమ్స్ అమ్మాలి, అందరిని లేపో.
సురేఖ, నాకు ఒకటి చెప్పండి. ఈ ఫోటోల కింద 412, 441 నెంబర్లు ఎందుకు రాశారు? సార్, ఈ నెంబర్ని పిల్లల్ని తీసుకెళ్లారు కదా, ఆ ఏరియా పిన్ కోడ్ కి లాస్ట్ 3 డిజిట్ నంబర్ సార్. వీళ్ళు ఏ ఏరియాలో పనిచేస్తారని తెలుసుకోవడానికి సార్. క్లెవర్. ఇంకా కొన్ని ఫోటోల కింద 204, 305. ఇదంతా ఏంటి సార్? కొన్ని పిల్లల ఫోన్లు కూడా వచ్చాయి సార్, కానీ వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పలేకపోయారు. వాళ్ళు ఉత్తి నంబరే చెప్పారు సార్. నాకేమనిపిస్తుందంటే ఈ ఏరియా కేవలం ఆ ఏరియా పిన్ కోడ్ అనిపిస్తుంది. సార్, 4 రోజుల క్రితం పాచు బందర్ దగ్గర ఒక అబ్బాయి శవం దొరికింది. ఆ ఫోటో తెప్పించాను, ఇదిగో చూడండి. ఆ అబ్బాయి ఫోటో ఈ ఫైల్లో కూడా ఉంది. అందులో చూడండి, వాడి చేతి మీద ఏదో గుర్తుంది. ఈ గుర్తేంటో మీరు చెప్పగలరా? నాకు తెలీదు సార్. శవం ఎక్కడుంది? ఈ అబ్బాయి పేరు సమీర్ సార్. వీళ్ళ నాన్న ఎస్టీలో పనిచేస్తారు. ఈ అబ్బాయే ఊర్లో ఫస్ట్ కిడ్నాప్ అయింది. పిఎం రిపోర్ట్. గొంతు నలిపి చంపేశారు సార్. చంపే ముందు బాగా కొట్టి. ఖాన్, ఇదంతా ఎవడు చేస్తున్నాడో వాడికి సరైన బుద్ధి చెప్పాలి. ఏ యమునా, ఎలా ఉన్నావు? బావున్నాను. కూతురు ఎలా ఉంది? బానే ఉంది. 2 ఏళ్ళైంది కదా పెళ్ళయి? ఓ మంచిది. ఓ అలాగైతే 2 ఏళ్ళ నుంచి నా డబ్బులు నాకు ఇవ్వలేదే? అది పని సరిగ్గా 7 లేదు. రోజులు. 7 రోజుల్లో నా డబ్బులు నాకు ఇచ్చేయాలి. లేదంటే నీ కూతుర్ని పెట్టుకొని నా డబ్బులంతా వసూలు చేసుకుంటాను. అర్థమైందా? ఈ పిల్లాడు కళ్ళు, వీడి చావు వల్ల ఏం తెలిసిందంటే ఈ అబ్బాయి సేఫ్గా లేడని. ఈ కిడ్నాప్ చేసిన పిల్లల్ని ముంబై, ఠానా ఎక్కడైనా పెట్టుండొచ్చు. వీళ్ల తరలింపు విదేశాలకు కూడా అయి ఉండొచ్చుగా. ఇంకా మన సురేఖ గారి రీసెర్చ్ ప్రకారం ఈ 3 పిన్ కోడ్లు కిడ్నాప్ చేసిన పిల్లల ఫోన్ నుండి వచ్చిన కోడ్స్. నాకేమనిపిస్తోందంటే మనం ఓ పని చేద్దాం. ఈ 3 ఏరియాల్లో 3 రోజుల సెర్చ్ ఆపరేషన్ పెట్టుకుందాం. హర్ష సార్. సురేఖ సార్, ఒకవేళ ఆడపిల్లని పని మనిషిగా పెట్టుకుంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి వెతకండి. ఇంకా సంగ్రామ్, పర్టికులర్గా సురేఖ తమ్ముడి మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే వాడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి మైల్డ్ ఆస్తమా ఉంది. ఆస్థమాటిక్ పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్స్ వేరేలా ఉంటాయి. అందులో పిల్లలకిచ్చేవి ఎప్పుడూ దొరకవు. కాబట్టి మీరు పని చేయండి, ఆ 3 ఏరియాల్లోకి మీరు సేల్స్మెన్స్గా వెళ్ళండి. సార్, ఇలా చూడు, నాకు ఒక ఐడియా వచ్చింది. దాంతో మనం పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు. ఏంటది? టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. నువ్వేమన్నా వెళ్తే నన్ను తీసుకువెళ్ళవా? ఏమైంది? నీకు ఇంకా తగ్గలేదా? నాడు వెళ్ళి టాబ్లెట్ కొనుక్కుందాం. కానీ డబ్బులు లేవు కదా. అరే, దాన్ని అమ్మిన డబ్బులున్నాయి కదా. మేము టాబ్లెట్ ముందే తీసుకున్నామని. నమస్కారం మేడం, నేను మెడికల్ రిప్రజెంటేటివ్. మీ ఇంట్లో ఆస్తమా ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా?
లేదు లేదు, అలాంటి పిల్లలు ఇక్కడ లేరు. ఉంటే చెప్పండి, మేము సర్వే చేస్తున్నాం. ఇక్కడ ఎవరూ లేరని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. ఓ అమ్మాయి, నువ్వింకా పని పూర్తి చేయలేదా? త్వరగా వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పని చెయ్యి, వెళ్ళు. నువ్వు వీణ్ణి చూసావా? ఆగు ఆగు, నువ్వు వాడిని ఎక్కడ చూస్తావు చెప్పు. అతను ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడ చూసావు? హలో, మీకేం ఎక్కడ కావాలి? చూసావు చెప్పు. అసలు ఏం కావాలో మీకు చెప్పండి. నేను తనతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి నువ్వు? నువ్వు తనకేమవుతావు? ఎవరైతే నీకంటే. నేను తనతో మాట్లాడాలి. ఎక్కడి నుంచే? తను నీతో రాదు. నువ్వు ఆపగలవా? ఏమైంది? ఈ అమ్మాయితో పాటు ఒక అబ్బాయి వచ్చాడు. పాపా, నీకు వాడి పేరు తెలుసా? టోనీ. టోనీయా? అతులు ఎక్కడున్నాడో నీకు తెలుసా? సార్, మీరు పోలీసు వాళ్ళా? అవును, ఏంటి? సార్, ఇక్కడ ఏం జరిగిందో దాన్ని వీడియో తీశాను. అయితే ఆ వీడియో నాకు పంపిస్తావా? నెంబర్ నోట్ చేసుకో. 97. సార్ వచ్చారు. సార్, ఏమైంది? సార్, అతులు ఎక్కడున్నాడని తినికి తెలుసు. కేల్కర్ సార్ డీసీపీ సార్ని కలవడానికి వెళ్ళారు. సార్, ఇప్పుడు వెళ్ళిన అతను వాడు మొత్తం చెప్పేస్తాడు. పిల్లలందరూ కష్టపడతారు సార్, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. చూడమ్మా, వాళ్ళందరినీ ఎక్కడ పెట్టారో మాకు చూపిస్తావా? ఈలేనా? మేము ఇక్కడే ఉంటాం. సురేఖ, ఆగు. ఆగు ఆగు. గణేష్ బాబు. సార్. దీన్ని చూసుకో. ఎస్ సార్. శంకరా. సార్. పద. సార్, వాడు రింకు గురించి చెప్పేశాడు అనుకుంటా. నువ్వు నా పిల్లోడిని తీసుకొస్తావు కదా, నా దగ్గర తీసుకురామ్మా. నువ్వు తీసుకొస్తావు కదా అమ్మా, నా బిడ్డను తీసుకొస్తావు కదా. వీళ్ళల్లో నీకెవరు తెలుసు? ఈ అబ్బాయి, ఈ గోటియా, ఇంకా ఇది అస్తమా. అతుల్కి అక్కడ ఊపిరాడడం చాలా కష్టం. చాలా కష్టపడతాడు వాడు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అందుకే వీడిని అస్తమా అని పిలిచేవాళ్ళం. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? కాపాడండి. వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వరా? అది సురేష్ తెచ్చిచ్చేవాడు. తినడానికి ఏమైనా ఇచ్చేవాళ్ళా? చెడిపోయిన పావు బజ్జీ. ఇంకా వీళ్ళలో ఎవరెవరు ఉండేవారు? ఎక్కువగా పిల్లలు వచ్చేవారు, కానీ వాళ్ళని వేరే దగ్గర అమ్మేసేవారు. ఇదెవరు? అరే, వీడే కళ్ళు. వాడికేమైంది? ఎవరో వీడిని చంపేశారు. నీకేమనిపిస్తుంది? ఎవరు చంపుంటారంటావు? నాకు తెలీదు.
కానీ అమిత అమ్మ చెప్పేది ఈ అబిత వేరే ఎక్కడికైనా వెళుతుందా? అంటే ఎవరైనా ఇంటికి వేరే చోటుకి? నాకు తెలీదు, కానీ యమున అమ్మకి తెలిసిండొచ్చు. యమున ఎవరు? రింకు, అరే రింకు, ఎలా ఉన్నావమ్మా? తనైతే బాగుంది, నీ జీవితమే నాశనం అవుతుంది. నడు. ఎక్కడికి? ఏ లే. అరే, అరే నా వ్యాపారం రమ్మని అమ్మా. చెప్తున్నానా? నా వ్యాపారం. రా. అరే నడు. ఎక్కడ తీసుకెళ్తున్నారు? నడు. మిమ్మల్ని మాట్లాడొద్దు, నడు. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? సార్ ఒక్క నిమిషం. కొంచెం ఉండు. అయితే హమీద అనే ఆమెకు నువ్వు డ్రగ్స్ సప్లై చేసేదానివి? అలా కాదు సార్, నేను సప్లై చేసేదాన్ని కాదు. నేను కేవలం ఆ బోట్లో వచ్చే వాటిని అక్కడి నుంచి తీసుకొని మార్కెట్కి తెచ్చేదాన్ని. ఇంకా మార్కెట్కి తెచ్చిన తర్వాత వాళ్ళొక్క అబ్బాయి వచ్చి తీసుకెళ్లేవాడు. అంతే అంతే మరి. అంతే తెలుసా నీకు? అయితే నిన్ను చాలా రోజులు జైల్లో పెట్టాలనుకుంటా. నేనేం చేయను సార్, నేను ఈ పనిని చేయనని చెప్తే నా బిడ్డను తను తీసుకెళ్తుంది. ఎందుకు? అది నా బిడ్డ పెళ్లి కోసం తన దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను. అది సరే, నాకు ఒక విషయం చెప్పు. ఈ హమీదాకి వేరే ఏదైనా చోటు ఉందా ఆ పిల్లల్ని దాచిపెట్టడానికి? లేదు సార్, నాకేమీ తెలీదు. అరే విను, సరిగ్గా చెప్పు. దేవుడి మీద ఒట్టు, నాకేమీ తెలీదు సార్. సార్ నన్ను మీరు నమ్మండి సార్. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. 2 రోజుల నుంచి ఎవరైనా వచ్చారా? ఇక్కడికి ఎవరు రారు. నాకు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అవుతోంది. ఇంకా వీడినేం చేద్దాం? ఇంకా వీడి నుంచి వాసన కూడా వస్తోంది. అరే ఇక్కడి నుంచి మనమే వెళ్ళలేమో, శవాన్ని ఎలా తీసుకువెళ్తాం? ఎవరైనా ఉన్నారా? కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ఎందుకు అరుస్తున్నావు? తీసుకో, దీన్ని తీసుకొని నోరు మూసుకుని కూర్చో. నమస్కారం మేడం. నమస్కారం అండి. టోనీ గారు ఉన్నారా ఇంట్లో? లేదు, వారి ఇంటికి వచ్చి 2 రోజులు అవుతుంది. అవునా, ఎప్పుడు వస్తారో ఏమన్నా తెలుసా అండి? లేదండి, ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో చెప్పరండి. సర్లేండి, పర్లేదు, నేను ఒక 2 రోజుల తర్వాత వస్తాను. సరే అండి. నమస్తే అండి. నమస్తే. చెప్పు సంగ్రం. సార్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఉంది, కానీ టోనీ ఇంట్లో లేడు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. నేను నీకు ముందే చెప్పాను కదా నా నీళ్ళు తీసుకోదని. దాహంగా ఉంది, దాహంగా ఉంది. ప్లీజ్ మంచినీళ్ళు ఇవ్వవా? దాహంగా ఉంది. నాకు ఆకలేస్తుందిరా. ఆ విషయం ఆవిడికి చెప్పను. ఈ పాడైపోయిందని నేను తినలేను. ఒకవేళ ఆకలి తట్టుకోలేకపోతే నేను నిన్నే తినేస్తాను. గుర్తుపట్టావా? నన్ను కొట్టి వెళ్ళావు కదా, నేను నీకు చూపిస్తాను కొట్టడం అంటే ఎలా ఉంటుందని. చెప్పు. సార్ సార్ నేనేం చేయలేదు సార్, నిజంగా సార్. నేను రింకును చూసుకునేవాడిని సార్. సార్ వాళ్ళ డ్రగ్స్ గురించి నాకేమీ తెలియదు సార్. అరే వీణ్, సరే హమీద ఇంకా సురేష్ ఎక్కడ చెప్పు. పిల్లలు ఎక్కడున్నారు? సార్ నిజంగా నాకేమీ తెలియదు సార్. వీడెం ఆ కత్తి తీసుకురా. సార్. సేమ్ సైజే కదా? అవును సార్, తప్పకుండా. సరే పట్టుకో, పట్టుకో. దీంట్లో పెట్టు, పెట్టు.
దీన్ని ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ కి పంపించండి. మ్యాచ్ అయిందేమో చూడండి. ఎస్ సార్. కళ్ళు మర్డర్ కేసులో వీడిని అరెస్ట్ చేయండి. ఇక జీవితం మొత్తం వీడు జైల్లోనే ఉంటాడు. సార్ 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 అలా చేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అరే నేను పడిపోతాను రా. అలా చేయండి సార్. సారీ సార్, సారీ సార్. సరే అయితే చెప్పు, నాకు పని చేసి పెడతావా? ఈ హమీదా సురేష్ ఎక్కడున్నారో చెప్పు. చెప్పరా, హమీద ఎక్కడా? హమీద ఎక్కడా? చెప్పవే, చెప్పు. పిల్లలు ఎక్కడ పెట్టావే? చెప్పు, చెప్పవే. నిన్నే అడుగుతున్నాను. ఏంటి మాట్లాడు? హర్ష, ఎందుకు ఇంత అలర్ట్ చేస్తున్నారు? ఏమైనా చెప్పారా? లేదు సార్. సరే నువ్వు చెప్పు. ఏ హీరోయిన్? ఏంటే ఆ పిల్లని అలా చూస్తున్నావు? ఏయ్ మిగతా పిల్లలు ఎక్కడా? మమ్మల్ని వదిలేయి, తర్వాత చెప్తాను. వదిలేలా? అవును, లేదంటే మీకు పిల్లల గురించి ఎలా తెలుస్తుంది? ఇంకా 3 పిల్లలు, వాళ్ళైతే ఆకలితో చనిపోతారు. 1 2 3 4 5. ఏయ్, ఈరోజు 5వ రోజా? చనిపోయి ఉంటారు. ఏ సురేఖ వెళ్ళు. అరే దేనికేమైంది? అష్టమ్మ తన తమ్ముడు. అయితే మీ సార్కి చెప్పు, మమ్మల్ని వదిలేయమను. లేదంటే అంత్యక్రియలు చేయడానికి రెడీగా ఉండు. అరే అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? వదిలేయండి మమ్మల్ని. పిల్లల దగ్గర టైం లేదు. నీ దగ్గర కూడా. ఖాన్ సార్, తన ఇంట్లో ఏమేం దొరికాయి చెప్పు. డబ్బులు, ఒక మొబైల్. పిల్లలైతే దొరుకుతారు. అరే నువ్వు ఇటు రారా. ఖాన్ వీళ్ళింటి రైడ్కి వెళ్ళారు కదా, అయితే రైడ్కి 1 గంట ముందు అలాగే 2 గంటల తర్వాత వీళ్ళందరి మొబైల్ లొకేషన్ తీ. ఎస్ సార్. పిల్లలు దొరికేశారు. నీ తమ్ముడు కూడా దొరికినట్టే. నాతో రా. సార్ జనరల్ లొకేషన్ దొరికింది, మలాడ్ మార్వే. పిన్ పాయింట్ లొకేషన్ 5 నిమిషాల్లో దొరుకుతుంది సార్. మేము ఇప్పుడే ఆ చోటు దగ్గరికి వెళ్తాం. పిన్ పాయింట్ లొకేషన్ నాకు పంపి. అలాగే సార్. సైబర్ చెప్పు. సార్ మీ వెహికల్ నాకు జీపీఎస్లో కనిపిస్తోంది. సేమ్ ఏరియా సార్. తలుపు తెరవండి. రేతల్, రేతల్ లేరా? అరే నువ్వు ఇలా ఉండకురా, నాకు భయంగా ఉంది. రేతల్ లేరా? రే రే లేరా? సార్ లొకేషన్ దొరికింది. ముందు ఎడం వైపు సార్, అక్కడుంది ఒకే ఇల్లు సార్. లొకేషన్ అక్కడే చూపిస్తోంది. సరే సరే, లెఫ్ట్కి పోనీ.
కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా వచ్చి తలుపు తీయండి, తీయండి. నాకు చెప్పండి, గొంటేని ఎవరు చంపారు? చెప్పండి, వీడెందుకు కొట్టాడు? నాకు కొంచెం నీళ్ళు ఇవ్వరా? పోబే. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావురా? మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పోలీసుల దగ్గర కళ్ళు నువ్వే చంపావని చెప్తావా? పిల్లలు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలనుకుంటారు, కానీ మీరు వీళ్ళ అవ్వాలనుకున్నారా? అందులో ఏముంది, నాకు 17 సంవత్సరాలు, ఇప్పుడు వదిలేస్తారు. చాలా హుషారుగా ఉన్నాడు. రే బాబు, నువ్విప్పుడు చేసిన పనుందే, అది కోర్టులో నడిచే కేసు కాదు. అంటే పిల్లల కోర్టులో కాదు, 18 ఏళ్లు పైబడిన వాళ్ళ కోర్టులో నడుస్తుంది. ఇంకా నీకు కఠిన శిక్ష వేస్తారు. నీ వయసు అంత పెద్ద శిక్ష. ఖాన్ సార్, మన పని ఇంకా పూర్తి కాలేదు. వీళ్ళు మిగతా పిల్లల్ని ఎక్కడికి పంపారో అక్కడికి వెళ్ళి వెతకాలి. వీళ్ళు వీళ్ళ మొహాలు. ఒకసారి బయటికి రండి, ఎవరు వచ్చారో చూడండి. అతుల్, బాబు, ఎలా ఉన్నావురా? నీకేం కాలేదు కదరా? చాలా మంచి పని చేసావు. ఎస్పీ సార్ నిన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు.